అని కామెంట్ ఏంటి? ఇలాంటి రచ్చలతో, రభసలతో, చౌకబారు వ్యవహారాలతో దేవస్థానం యొక్క, అందులో ప్రపంచ ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం యొక్క గౌరవ ప్రతిష్టలు మంట కలిసిపోతున్నాయి. ఇంకా అంతకంటే ఎవరైనా ఏం చెప్తారు? లడ్డు విషయంలో నేను అదే చెప్పాను. సరే, అది నిన్నటి సంగతి. ఇప్పుడు వైసీపీ నాయకులు వాళ్ళ అధినేత ఎవరన్నా అడిగారా? తెలుగుదేశం వాళ్ళు ఎందుకు మౌనం పాటిస్తున్నారు? సనాతన ధర్మ పరిరక్షకులుగా ఉన్న వాళ్ళందరూ ఎందుకు నోరు మెదపడం లేదు ఏ వైపు నుంచి కూడా? అంటే ప్రతి వాళ్ళు వాళ్ళ ప్రయోజనాలు, వాళ్ళ కోణాలు, వాళ్ళ అవసరాలు, వాళ్ళ సంబంధాలు దృష్టిలో పెట్టుకొని మాట్లాడడం తప్ప ముందున్నటువంటి ఇష్యూ గురించి కాదు. ఇది చాలా అసహ్యకరమైన వివాదం, ఇందులో సందేహమే లేదు. దానికి ఎవరి కారణమని ఎవరికి వచ్చిన సందేహం వచ్చే అవకాశం ఉందో? అసలు ఎవరి వల్ల వచ్చింది, ఎవరి ముందు, అసలు ఈ విషయంలో ఏముంది అసలు రెండో భాగం? కాబట్టి అది నిన్నటి భాగం నేను చెప్పదలుచుకుంది. ఈ ఒక్క విషయమే కదా, ఏ విషయమైనా సరే వైసీపీ వాళ్ళైనా, టీడీపీ వాళ్ళైనా, కాంగ్రెస్ వాళ్ళైనా, బీఆర్ఎస్ వాళ్ళైనా, బీజేపీ అయినా గుర్తించాల్సింది ఏంటంటే, రాజకీయంగా మీరు ఏ భాషలో మాట్లాడతారో అదే భాషలో మీడియా మాట్లాడుతుంది. మీడియా బాగా మాట్లాడుతుంది, మీడియాలో మాట్లాడే వాళ్ళం చెప్తాము, మాకు అభిప్రాయాలు ఉంటే వాటిని కూడా చెప్తాం తప్పకుండా. కానీ మీ భాషలో చెప్పాం, అవి మీ పార్టీల సభ్యులు మీకు చెప్తారు. ఇది ఒకటి.